లోయర్ మానేరు గేట్లు మరమ్మతులు చేసేందుకు నివేదికలు సిద్ధం చేశామంటున్నారు అధికారులు. డ్యాంలో మొత్తం 20 గేట్లు ఉండగా 10 గేట్లకు సంబంధించిన రోప్ వే సిస్టమ్ను అప్డేట్ చేయడంతో పాటు మరో 10 గేట్లకు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 20 గేట్లు యాక్టివ్గా ఉన్నప్పటికీ రిపేర్స్ అవసరం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. దగ్గర పడుతోంది, ప్రాజెక్టులు ఉండేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అక్కడక్కడ వర్షాకాలంలో గేట్లు మొరాయిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. చివరి వర్షాకాలంలో కడెం ప్రాజెక్టు ఎంతలా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రాజెక్టుల మెయింటెనెన్స్లో అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం నేను లోయర్ మానేర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అధికారుల దగ్గర ఉన్నారు. లోయర్ మానేర్ గురించి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, లోయర్ మానేర్ ప్రాజెక్టులో పరిస్థితి ఏంటి? వర్షాకాలం సమీపించినటువంటి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్నారా లేదా? సో లోవర్ మానేర్ డ్యామ్ మనకి యాక్చువల్గా 24 TMS కెపాసిటీ ఇది. సో ఈరోజు 5.18 కెపాసిటీ ఉంది. సో మీరు అన్నట్టుగా గేట్స్ అన్నీ మేము ప్రీ మాన్సూన్ రిపోర్ట్స్ ప్రకారం అన్ని ప్రీ మాన్సూన్ రిపోర్ట్స్, పోస్ట్ మాన్సూన్ రిపోర్ట్స్ ఉంటాయి. ప్రీ మాన్సూన్ రిపోర్ట్లో అన్ని గేట్స్ అన్ని చెక్ చేసుకున్నాం. ఈ సేమ్ థింగ్ SDS వర్క్, అదే స్టేట్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కూడా వాళ్ళు పంపించాం. సో లోవర్ మానేర్ డ్యామ్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని గేట్లు ఆపరేషన్లో ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా మనం వర్షాభావ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ 5.18 TMC మన డ్రింకింగ్ వాటర్ వరకు ఆగస్టు నెలాఖరు వరకు ఇబ్బంది లేదు. ఒకవేళ వర్షాలు పడతాయి, ఒకవేళ పడకపోయినా కూడా ఆగస్టు నెలాఖరు వరకు పర్లేదు. ఆగస్టు నెలాఖరికి పడకపోతే మాత్రం కరీంనగర్ జిల్లా కొంచెం ఇబ్బంది జరుగుతుంది. అదే కరీంనగర్ మున్సిపాలిటీకి ఇబ్బంది వస్తుంది. ప్రాజెక్టులు వర్షాకాలంలో అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు చూసాం. లైక్ కడం ప్రాజెక్ట్ కావచ్చు, SRSPలో కూడా 6 గేట్లు ఇబ్బంది పెట్టడం కావచ్చు. ఈ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంటుంది? జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశంలో లోయర్ మానేర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి సంవత్సరం? లోవర్ మానేర్ ఏమంటే మాకు ప్రీ మాన్సూన్ రిపోర్ట్స్ ఉంటాయి. దాని ప్రకారం ముందు అన్ని చెక్ చేసుకోండి. జాయింట్ ఇన్స్పెక్షన్ ENC గారు, SC గారు, నెక్స్ట్ మెకానికల్ డివిజన్ కూడా వచ్చి, నెక్స్ట్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ముందు చూసుకొని ఏమైనా అన్ని ఒకసారి చెక్ చేసుకుంటాం. బిఫోర్ మా ప్రీ మాన్సూన్ చెక్ చేసుకున్న తర్వాత వెదర్ ఫంక్షన్ చేస్తున్నాయా లేదా చూసుకుంటాం. సో మా లోవర్ మానేర్ డ్యామ్ అయితే 20 గేట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. 10 గేట్లు ఆల్రెడీ రిపేర్ చేసాము. నేను ఇంకో 10 గేట్లు కూడా పనిచేస్తున్నాయి. కానీ దాన్ని కూడా ఇంకా ఫర్దర్గా స్టెబిలైజ్ చేసుకోవడం కోసం దానికి కూడా ఎస్టిమేట్ సబ్మిట్ చేస్తున్నాం. బట్ యాజ్ ఫర్ యాజ్ కన్సర్న్ 20 గేట్లు కూడా పనిచేస్తున్నాయి మనకి. సో 5 గేట్లకు సంబంధించినటువంటి సమస్య ఉంది సార్ కీలకంగా, దాని గురించి. దానికి ఏంటంటే వైర్ రోప్స్ ఇప్పుడు పాతకాలంలో ఎప్పుడో మార్చారు. వైర్ రోప్స్ మార్చాలి. ఎందుకంటే డ్యామ్స్ కీలకం వైర్ రోప్సే. ఆ వైర్ రోప్స్ మార్చాలి, టర్న్ బ్రేకర్స్ మార్చాలి, పెయింటింగ్ ఒకటి వేయాలి. సో దానికి ఏంటంటే పెయింటింగ్ అవన్నీ దానికి కొంచెం ఇది పెరుగుతుంది. దాని లైఫ్ పీరియడ్ పెరగడం కోసం చేస్తుంది అదంతా. సో ప్రజెంట్ అయితే గేట్స్ పనిచేస్తున్నాయి. బట్ ఈ 10 గేట్లు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసాము. ఆ 10 గేట్లు పర్ఫెక్ట్. ఈ 10 గేట్లు కూడా ఈ సంవత్సరం ఎస్టిమేట్ సబ్మిట్ చేస్తున్నాం. సో ఆ 10 గేట్లు పనిచేస్తున్నాయి. బట్ ఇంకా లైఫ్ పీరియడ్ పెంచడం కోసం సేమ్ టైం వైర్ రోప్స్ అన్ని మార్చుకుంటే మనకి ఇంకా బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. సో కీలకంగా వైర్ రోప్స్ సంబంధించినటువంటి అంశమే ప్రాజెక్టుల గేట్లపైన ప్రభావం చూపిస్తుంది అంటారా? ఇప్పుడు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో ఆ ప్రాంతాల్లో ఈ సమస్య ఎదురైంది కదా. వైర్ రోప్స్, టర్న్ బెక్కల్స్ ఉంటాయి. అవన్నీ ఎప్పటికప్పుడు లూబ్రికేషన్ చేసుకోవాలి. సో ప్రీ మాన్సూన్ రిపోర్ట్స్ అందుకే పెడతాం. ప్రీ మాన్సూన్ అండ్ పోస్ట్ మాన్సూన్. ప్రీ మాన్సూన్లో ఆ రిపోర్ట్లో అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాం లూబ్రికేషన్ ఉందా. సో ప్రీ మాన్సూన్ రిపోర్ట్ అయిన తర్వాత వెంటనే మనం లూబ్రికేషన్ స్టార్ట్ చేసుకుంటాం. లూబ్రికేషన్ మొబిలిటీ ఈజీగా ఉంటుంది. ఆ మొబిలిటీ అన్ని చెక్ చేసుకోవాలి. సేమ్ టైం మీ గేట్స్ ఎప్పుడో పాతకాలం కదా, ముందు మనం మెకానికల్ డివిజన్లతో చూసుకుని వాళ్ళ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మనం బేస్ చేసుకుని మనం యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ చేసుకోవాలి. ఆ యాక్షన్ రిపోర్ట్ బేస్ చేసుకుని మనం ఎస్టిమేట్ ప్రిపేర్ చేయడం, ఈ లూబ్రికేషను, నెక్స్ట్ టర్న్ బెక్కల్స్ మార్చుకోవడం అని చేసుకోవాలి. సో ఇలాగే చెరువులు అంశం కావచ్చు, మీ పరిధిలో ఉన్నటువంటి కుంటలు, చెరువులు, వాటికి సంబంధించినటువంటి ఆనకట్ల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చెరువులు తెగే పరిస్థితి కూడా ఉంది కదా కొన్ని చోట్ల. నా పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. శంకరపట్నం, మానకొండూరు, కొత్తపల్లి అండ్ కరీంనగర్ రూరల్. ఇందులో 416 చెరువులు ఉన్నాయి నా చెరువులో. సో చెరువులన్నీ మనం ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత ఫ్లడ్కే బాగానే ఉన్నాయి. ఎక్కడైతే తెగాయో అక్కడన్నీ చేస్తున్నాం. ఈ మధ్యనే ONMలో అంబాల్పూర్ వియర్ ఒకటి కొంచెం ప్రాబ్లం వచ్చింది, అది రిపేర్ చేస్తున్నాము. అలాగే కేశవపట్నం యాక్చువల్లీ ఎప్పుడో పోయింది, అది కూడా రిపేర్ చేసాం. కానీ అక్కడ ఏమవుతుందంటే మేము వర్క్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. ఏదో టైంలో వర్షం పడుతుంది. అంటే జూన్ 4 వరకు ఎలక్షన్ కోడ్ ఉంది. సో 6 వరకు పని చేయలేకపోయాము. ఇప్పుడు జూన్ అయిన తర్వాత ఏమవుతుంది, ఏదో 1 గంట 2 గంటలు వర్షం పడితే ప్లాన్కి వెళ్ళడం లేదు. సో ఈ 416 జిల్లాలు బాగానే ఉన్నాయి. బట్ మేమైతే అప్రమత్తంగా ఉన్నాం. JS, DS అప్రమత్తంగా ఉన్నారు. అండ్ ఎనీ టైం ఏమైనా ఉన్నా ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే నీళ్లు అన్నింటిలో 25% వరకు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం 25% వరకు ఉన్నాయి. సో మేము రెడీగానే ఉన్నాం అంతా. సార్, మానేర్ డ్యామ్ పైన ఉన్నటువంటి, మానేర్ నదిపై ఉన్నటువంటి చెక్ డ్యామ్లు చాలా వరకు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల అవి ఎదురయ్యాయి 2-3 వర్షాకాలంలో, సీజన్లో కూడా. వాటిని రిపేర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అసలు చెక్ డ్యామ్లు ఎందుకు అలా ప్రతి వర్షాకాలం ఎక్కడో చోట కొట్టుకుపోయే పరిస్థితి ఉంది మానేర్పై?
యాక్చువల్గా మా పరిధిలో 7 చెక్ డ్యామ్లు ఉన్నాయండి. ఇది బొమ్మకొల్లు 1, బొమ్మకొల్లు 2, చేగుర్తి, నెక్స్ట్ మన చెక్ డ్యామ్ 2. ఆ చెక్ డ్యామ్ 2 అంటే ఇది మన బ్యారేజ్ మేనర్ రివర్ ఫ్రంట్ అది కన్వర్ట్ చేసాము. అది ఇంక డిలీట్ చేస్తూ కన్వర్ట్ చేసాము. సో బొమ్మకొల్లు 1, బొమ్మకొల్లు 2, నెక్స్ట్ చేగుర్తి, శ్రీనివాస్ నగర్ అండ్ వేగురుపల్లి, లింగాపూర్ చెట్టు నా పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు ప్రజెంట్, ఎక్సెప్ట్ CD2 వేగురుపల్లి మన దీని ఉండేది మన మానేర్ రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ ఉండేది. అది యాక్చువల్గా డ్యామేజ్ అయితే అది డిజైన్ యాక్చువల్గా 3,50,000 క్యూసెక్ డిజైన్ డిశ్చార్జ్ చేయాలి. మనం 1,75,000 చేసాము. చేయడం వల్ల ఏమైందంటే అది ఆ టైంలో లాస్ట్ ఇయర్ 2022లో జూలై 23లో 2 లక్షల క్యూసెక్స్ వచ్చింది. సో దానివల్ల అప్పటికే కొంచెం యాక్చువల్గా కొంచెం పోర్షన్ ఖాళీ ఉండడం వల్ల అండర్మైన్ అయిపోయింది. ఇప్పుడైతే ఫుల్ పర్ఫెక్ట్గా రీడిజైన్ చేసుకున్నాము. రీడిజైన్ చేసుకుని 3,50,000కి డిజైన్ డిశ్చార్జ్ చేస్తున్నాం. దాన్ని హాఫ్ బ్యారేజ్ చేసి దాన్ని మనం స్టోరేజ్కి మానేర్ రివర్ ఫ్రంట్ స్టోరేజ్ కోసం వాడుకుంటున్నాం. మిగతా చెక్ డ్యామ్ అన్ని స్టాండర్డ్ గట్టి బాగానే ఉన్నాయి. మీరు గోపాల్పూర్ చూడొచ్చు, ముగ్దంపూర్ చూడొచ్చు, నెక్స్ట్ ఇరుకుల్లా, ఈ 3 చెక్ డ్యామ్లు లాస్ట్ బాగా ఫ్లడ్ వచ్చినా కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ కేశవపట్నం, ఆర్కొండ, గాదపల్లి కూడా అవి ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ డిసెంబర్కి కంప్లీట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. మొత్తంగా ఇది వర్షాకాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో వరదలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. గతంలో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు అయితే చర్యలు చేపట్టామని చెప్తున్నారు. లోయర్ మానేర్లోని 10 గేట్లని పటిష్టపరిచేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, మరో 10 గేట్లను ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం 20 గేట్లు కూడా ఇప్పటికే రన్నింగ్లో ఉన్నప్పటికీ వాటిని పటిష్టం చేసేందుకు ఒక ప్రణాళికత సిద్ధం చేసుకున్నారు. ఇక చెక్ డ్యాములు, చెరువుల అంశంలో కూడా వాళ్ళు ప్రణాళికతో ఉన్నామనేటువంటి విషయం చెప్తున్నారు. మరి వర్షాకాలం వచ్చిన తర్వాత లోపాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. సో ఆ లోపాలను సరిదిద్దుకునేటువంటి ప్రణాళిక ఉందా లేదా అని చూడాలి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్.